సమాజానికి మహమ్మారిలా మారిన డ్రగ్స్ కట్టడికి ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈగల్ ఫోర్స్ కు అన్ని వసతులు కల్పించామని తెలిపిన డిప్యూటీ సీఎం సినీ నటులంతా తమ బాధ్యతగా సెనో టు డ్రగ్స్ పేరిట వీడియో సందేశం అందించాలని సూచించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సివి ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండేలియా, సినీ నటులు రామ్, మీనాక్షి చౌదరి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకి బానిస కాకూడదు. మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఈగల్ ఫోర్స్ అని వారందరినీ ప్రోత్సహిస్తూ వస్తాం. మా పిల్లల భవిష్యత్తే మా రాష్ట్ర భవిష్యత్. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏమాత్రం ఆటంకం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాళ్ళ క్షేమమే పరమావధిగా పెట్టుకొని ముందుకు పోతాం. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన కథానాయకులు కానీ లేకపోతే నాయకురాళ్లు కానీ తప్పనిసరిగా మీరు కూడా మా బాధ్యత ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధిలో అని చెప్పి ఈ సే టు నో డ్రగ్స్ అనే దానిపైన తప్పనిసరిగా మీరు కూడా ఒక సందేశాన్ని, వీడియో రికార్డెడ్ మెసేజ్ ని ట్రోల్ చేయవలసిందిగా మీ అందరికి కూడా ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాంజా గాని ఇతరత్ర బారిన పడి యువత చెడిపోతున్నప్పుడు దాన్ని అరికట్టాలనే బాధ్యతగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ ప్రతి పౌరుడు కూడా నో టు డ్రగ్స్ లోపల భాగస్వామి కావాలని, ఎక్కడైనా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీకి ఇవ్వడం గాని, డ్రగ్స్ అనేది ఏ విధంగా మహమ్మారిగా మారి యువతను ఏ విధంగా క్షీణింపజేస్తుందో చెప్పగలిగేటువంటి పరిస్థితి జరగాలి. తెలంగాణలో ఉన్నటువంటి సినిమా నటులందరినీ కోరుతా ఉన్నా, ఒక వీడియో నో టు డ్రగ్స్ విడుదల చేయండి, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. చిన్నప్పటి నుంచి నా ఇంట్లో దే వర్ టాట్ టు us and they are discipline, honesty and responsibility. అంటే the most important thing that you can do is care for yourself. అంటే డ్రగ్స్ మీ ఇంటికి ముందు అది ఒక సైన్ బోర్డ్, ది వార్నింగ్ లాగా ఇట్ వోంట్ కమ్. ఇట్ విల్ కమ్ ఇన్ వేస్ విచ్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్. Maybe through peer pressure. Okay, sorry, try changing. It's fun, it's cool, it's a fad. Let me break the bubble and tell you it is not. A lot of cases we have seen completely spoiled their childhood and a future because of a bad habit, because of an addiction. You only live once. యోలో ఐడియా ఉందా మీకు? ఒకసారి బతుకుదాం బ్రో, ట్రై చేయని. అలాంటి బ్యాచ్ మెంబర్ తో ఒకటితో మాట్లాడాను. డ్రగ్స్ తీసుకోవటం వల్ల నేను లైఫ్ ఎలా మారింది అని ఒకటే క్వశ్చన్ అడిగాను. తను చెప్పింది నా లైఫ్ లో ఇప్పటికీ మర్చిపోలేను. జనరల్ గా మనం ఒక 80 ఏళ్ల దాకా బ్రతకాలి అనే ఆశతో బ్రతుకుతాం. కానీ తనకున్న మెంటల్ కండిషన్స్ అండ్ మెడికల్ కండిషన్స్ వల్ల డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా 80 ఏళ్ల దాకా బ్రతకాలా అని భయం వేస్తుంది అన్నాడు. ఆ పదం విన్నప్పుడే భయం వేసింది. ఎవరిని వచ్చి ఒకసారి ట్రై చేయబో, నో అన్నయ్య, ఎందుకంటే యూ ఓన్లీ లివ్ వన్స్. హిట్ దమ్ బ్యాక్ విత్ యోలో. డ్రగ్స్ అనేవి ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ దాంట్లో నుంచి బయటికి రాలేం. యూ ఓన్లీ లివ్ వన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి.